హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ క్యాబిన్. ఎలా ఉన్నారండి అందరూ? బాగా వర్షాలను ఎంజాయ్ చేస్తున్నారా? వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు. సో నేనైతే మా మొక్కలన్నింటినీ ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను, చూసేయండి. ఎలా ఇష్టమైతే అలాగ డెకరేట్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి బోన్సాయ్. యాక్చువల్లీ చాలామంది బోన్సాయ్ ప్లాంట్ అలాగా పెట్టేసి వదిలేస్తారు, కానీ మనం ఇలా డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నాకు తోచినట్టు నేను డెకరేట్ చేస్తున్నాను. దీంట్లో ఎన్నెన్నో రకాలుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ పార్ట్ అండి. నేను మీకు ఇంకా కూడా దీంట్లో చాలా చూపిస్తాను వెరైటీస్, ఎలా ఎలా మొక్కల్ని మనం డెకరేట్ చేసుకోవచ్చు అనేది. ఇలా అంతా డెకరేట్ చేసుకొని మనం అలాగా సైడ్ ఇంట్లో కార్నర్స్లో అలాగా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. నేను కొన్ని రకాలు మీకు ఇప్పుడు దీంట్లో చూపిస్తాను, మీరు చూసేయండి. ఈ అడినియం ప్లాంట్కి పెద్దగా వాటర్ కూడా అవసరం ఉండదండి. మనం ఎప్పుడైనా ఒక 2 డేస్కి ఒకసారి కొంచెం వాటర్ అలా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. అండ్ అప్పుడప్పుడు కొంచెం ఎండలో, అంటే ఈ ప్లాంట్ మోస్ట్లీ ఎండలోనే బాగా పెరుగుతుంది, కానీ మనం దీన్ని బోన్సాయ్ చేస్తున్నాం కాబట్టి ఇంట్లో ఉంచుకొని ఎప్పుడైనా 2-3 డేస్కి ఒకసారి ఎండలో పెడితే సరిపోతుంది. I don't wanna go to work cause my boss is a jerk
అలా మనం చిన్న చిన్ని బొమ్మలు సిరామిక్వే దొరుకుతుంటాయి అన్నమాట. అలాగే కొన్ని ఫైబర్తో ఉండే బొమ్మలని, సిరామిక్తో చేసిన బొమ్మలు, ఇలా ఏదైనా కూడా మనం దాంట్లో వేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అంటే ఒట్టిగా అలా బోన్సాయి పెట్టేసే కంటే మనం ఇలా చిన్న చిన్న బొమ్మలతోటి డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను విలేజ్ థీమ్ లాగా పెట్టుకున్నాను. అంటే చూసారు కదా, ఇక్కడ ఒక అబ్బాయి అమ్మాయి ఇలాగా గడ్డి కోసుకొని వెళ్తున్నట్టుగా అలాగా చాలా బాగుంది కదా. చెట్టు కింద వాళ్ళు అలా నుంచినట్టు పెట్టాను. ఏదైనా థీమ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది దట్స్ ఆ చాయిస్ అనమాట. ఏదైనా మనం అలా పెట్టుకోవచ్చు. మొక్క చూసారా ఎంత చక్కగా ఉందో కదా. ఇది 2 years మొక్క అండి. కదా స్వాన్ పెట్టాను అనమాట. అంటే కింద మనం వాటర్ ఎఫెక్ట్ కూడా ఇవ్వచ్చు. అలాగంటే ఏదైనా మనం బ్లూ కలర్లో ఏదైనా యాడ్ చేసి, అంటే కలర్ శాండ్ ఏదైనా వేసుకొని అలా కూడా ఎఫెక్ట్ ఇవ్వచ్చు అనమాట. చాలా బాగుంటుంది అలా చేస్తే కూడా. ఇప్పుడైతే నా దగ్గర బ్లూ కలర్ శాండ్ లేదండి, సో నేను అలాగ వచ్చేసి పెట్టి చూపిస్తున్నాను. కానీ మీరు కావాలంటే అలాగ చక్కగా అలా వేసి చేసుకోండి. లేదంటే బ్లూ కలర్ పెబుల్స్ వేసి కూడా చేసుకోవచ్చు. అందుకే చూసారు కదా, బాయ్ గర్ల్ అలా కింద నుంచినట్టు పెట్టాను. క్యూట్గా బాగుంది కదా. ఇలాగా మన ఇష్టం అండి, ఎన్ని రకాలుగా అయినా మనం బోన్సాయిని డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇలాగ పాట్స్ పెట్టాను నేను. ఇది యాక్చువల్లీ ఈ పాట్స్ నేను కొన్నిపల్లిలో తీసుకున్నానండి, వుడెన్ పాట్స్ అనమాట. సో ఇక్కడ పెడితే బాగుంటుంది అనిపించింది నాకు. ఇలా కూడా ఒకటి నేను ట్రై చేశాను, బాగున్నాయి కదా పాట్స్. ఇలా కూడా పెట్టుకోవచ్చు. సో ఇది ఒక రకం అన్నమాట. అండ్ ఇక్కడ చూసారు కదండి, బర్డ్స్ని అలా పైన హ్యాంగ్ చేశాను కొమ్మకి. ఇది కూడా ఎంత బాగుందంటే అలా ఊగుతూ ఉంటే చాలా బాగుంది. ఇది కూడా నేను బర్డ్స్ కూడా కొండపల్లిలో తీసుకునేది. ఇక్కడ కూడా మనకి ఎక్కడైనా దొరికేస్తుంది లేపాక్షి స్టాల్లో అలాగా. సో ఇలా అండి, మనకి ఇష్టమైనన్ని రకాలు మనం చేసుకోవచ్చు. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ మై వీడియో టుడే. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరెన్నో మీకోసం చేస్తానండి. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నమస్తే.